ఒక అతను దాన్ని ఏమంటారు, నా మొబైల్ లాక్కున్నాడు. అందులో చూద్దాం ఇంతకుముందు ఎవరికి కాల్ చేశారు, ఎన్ని కాల్స్ ఉన్నాయి ఏంటి అని. 80-90 మెంబర్స్ ఉన్నప్పుడు హోల్డ్ చేయలేం ఇంకా. ఇంకొకటి ఏంటంటే నా ఐ కార్డ్ ఏదైతే ఉందో అది కార్ గ్లవ్ బాక్స్లో ఉంది. వాళ్ళు ఒక్కసారి ఆ గ్లవ్ బాక్స్ ఓపెన్ చేసుంటే ఈరోజు వేరేది. నేను తెలివిగా ఏం చేశానంటే నా ఫోన్లో నేను అన్ని తెలుగులో తెలుగులో సేవ్ చేసుకుంటాను. సో దట్ ఈజ్ హౌ ఐ ఎస్కేప్డ్ ఆల్మోస్ట్ ఎ నియర్ డెత్ సిచ్యువేషన్. ఆ రోజు కనుక వాళ్ళకి తెలుసుంటే ఇతను ఖచ్చితంగా ఆర్మీ ఆఫీసర్ అని ఐ వుడెంట్ బి సిట్టింగ్ హియర్ టుడే. అట్లీస్ట్ మీరు అక్కడ ఫైట్ చేసి ఉంటే వాట్ వుడ్ బి ద రిజల్ట్? ఫైట్ చేసి ఉంటే మీరు ఇద్దరు ఉన్నారు, డ్రైవర్ని మీరు పక్కన పెట్టేసారు. ఎందుకంటే మేము సివిల్ వెహికల్ తీసుకుని వెళ్తున్నాం, ఆర్మీ వెహికల్ కాకుండా. మీరు ఉంది గట్టిగా ఇద్దరు. ఫస్ట్ మీకు ఏమొస్తుంది అంటే అండర్ కవర్ ఆపరేషన్స్ అనేవి ఇది బయటకి తెలియదు. అంటే ఇవి అప్రూవ్ బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అప్రూవ్ చేస్తారు వీటిని. ఫస్ట్ ఏంటంటే సీక్రెసీ, కాన్ఫిడెన్షియాలిటీ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. నాకేదన్నా అయితే ఇలాగా ఆమె ఇలా చేస్తుంది, ఇక్కడికి వీళ్ళ అందులో పెద్దగా ఇష్యూ ఉండదు. కానీ దాన్ని ప్రొజెక్ట్ ఎలా చేస్తారు అంటే వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆర్మీ రెప్యుటేషన్కి ఇబ్బంది అవుతుంది. ఆర్మీ దానికి జవాబిచ్చుకోవాలి, మళ్ళీ సంబడి హ్యాస్ టు స్పీక్ అబౌట్ ఇట్స్ ఎ బిగ్ హెడ్ ఏక్.